హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మేము పంచతంత్ర పార్క్ వచ్చామన్నమాట. చూసారా ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నాను? వావ్! ఇంకోటి మీరు ఒకటి గమనించారా? కింద టైల్స్ చూడండి ఎంత బాగుందో. అన్ని కలర్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి కదా టైల్స్. మేము యాక్చువల్లీ ఏ పార్క్ వచ్చామంటే పంచతంత్ర పార్క్. అది ఎక్కడుందంటే గచ్చిబౌలిలో ఉందన్నమాట. మేము చాలా 16 కిలోమీటర్స్ మా ఇంటి దగ్గర నుంచి. అయితే మేము ఆడుకోనికి వచ్చామన్నమాట. ఎట్లయినా ఇవాళ సమ్మర్ హాలిడేస్ కదా, బోర్ కొడుతుందని మా మమ్మీ డాడీ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. అస్సలు ఇంట్లో మాత్రం బోర్ కొడుతుంది ఫ్రెండ్స్, చాలా బోర్ కొడుతుంది కదా. అందుకే పార్క్ వచ్చి, యాక్చువల్లీ మా ఇంటి దగ్గర కూడా పార్క్ ఉంది, కానీ అక్కడ అన్ని ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట. మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడు. ఒక్కొక్క మళ్ళా టైర్ మీద కూర్చున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అగోండి పుష్ప అంటే ముఖంకి. నేనైతే ఎవరితోనో మాట్లాడుతున్నా, ఒప్పుకోండి. మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకోటికి. చూసారా అన్ని స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. చాలా బాగుందండి ప్లేస్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇగోండి, అదే యాక్చువల్ ఎలిఫెంట్ అనుకుంటున్నారు, కానీ అదొక స్లైడ్. చిన్నపిల్లలకి 1-2 ఇయర్స్ పిల్లలకి స్లైడ్. మా తమ్ముడు ఏమో చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకోటి వెంకాలు మా ఫ్రెండ్స్ ఊపుతున్నారు అనమాట. తినకొస్తలేదు మా చెల్లికి, మీరు తినకొస్తలేదు. మా తమ్ముడు అయితే ఫుల్ చేసేస్తున్నాడు. ఇంకోటి వెనకాల కొంతమంది అంకుల్స్ ఆడుతున్నారు అనమాట. మా తమ్ముడు చిన్నపిల్లల స్లైడ్ ఆడుతున్నాడు. అగోండి మీద ఎవరు ఉన్నారు కొంతమంది. మా చెల్లి వాళ్ళకి హాయ్ పనికి ట్రై చేస్తుంది. ఇంకా ఏం చెప్పాలి ఫ్రెండ్స్, అన్నీ చెప్పేసిన. ఓకే, ఇప్పుడు మా చెల్లి ట్రై చేస్తుంది. తనకి ఫుల్ భయం అవుతుంది అన్నమాట. మళ్ళీ దిగిపోతుందేమో అనుకుంటా. అమ్మో ఎక్కిందిరా, ఎక్కింది మీదికి. మా తమ్ముడు అయితే ఫుల్ ఎక్కేస్తున్నాడు. సూపర్, ఎక్కింది కింద పడింది అనుకుంటున్నారా? ఏం పడలేదులే. తను బ్లూ కలర్ వాచ్ పెట్టుకుందనమాట. చూడండి ఇక్కడ వాచ్. చూడండి, ఒక మా తమ్ముడు కొంచెం భయపడుతుంది అన్నమాట. ఎక్కుతూనే ఉన్నాడు, దిగుతుండు. మా చెల్లి భయం అవుతుందని చెప్తుందన్నమాట. అయితే ఇప్పుడు మా తమ్ముడు కూడా దిగేసిండు. అసలు నేను ఎక్కడ వెళ్ళానో ఏమో. ఒక మంకీ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను. అక్కడ అన్ని యానిమల్స్ ఉంటాయి. టైగర్తో ఫోటో దిగినా, లయన్తో ఫోటో దిగినా అన్నీ ఉన్నాయి అక్కడ. మా తమ్ముడు అక్కడ ఉన్నాడని చెప్తుండు. మా చెల్లి ఆడుతుంది అలా. అక్కోండి 3 మంకీలు ప్యారెట్ని చూస్తున్నాయి. మా చెల్లి ఏమో చేస్తుంది కింద, మా తమ్ముడు కొడుతుండు. చాలా సోకుంది కదా. చాలా బాగున్నాయి అండి అక్కడ మంకీస్. ఎట్లా తయారు చేశారు ఏమో. మా చెల్లి చూడండి దాంతో ఫోటో దిగడానికి చూస్తుంది. ఎవరు చెట్టుతోటి నేను దిగుతున్నా. మా చెల్లె ఇంకా ఉంది చూడండి. మా వజ్రు జిరాఫ్ మీద ఎక్కడానికి వస్తుంది. నేనైతే మా చెల్లికి అడ్డం వచ్చేసిన ఫ్రెండ్స్, కొడుతుంది అందుకే. ఓ షర్ట్, నా షూ లేస్ వెళ్ళిపోయాయి, అందుకే కట్టుకుంటున్నాను. కట్టేసుకుంటున్నా. అయిపోయింది. ఇది యాక్చువల్గా హిప్పోపోటమస్ అనుకుంటా. అదే దాని చెవులు అక్కడనే హిప్పోపోటమస్. మళ్ళీ ఒక ఫ్రాగ్, ఎలిఫెంట్, డియర్. మందారం షూస్ వేసుకొని వచ్చామన్నమాట. మళ్ళా
అంటే రాయలు ఉంటాయి కదా అన్నీ తాకకుండా, ఇంకా ప్లస్ చాలా థింగ్స్ ఉంటాయి కదా మట్టిలో ఆడుకుంటే ఎలర్జీ వస్తుందని. అందుకే చూడండి ఫ్రెండ్స్, ఎలర్జీ సారీ ఎలిఫెంట్. ఇప్పటిదాకా నేను ఫోటో ఏ హిప్పోపోటమస్ కానీ చెప్తున్నా. ఇక మా డాడీ వచ్చిండు. వావ్ సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ టైర్స్ అయితే సూపర్ ఉన్నాయి. మా చెల్లి ర్యాపిడ్ దగ్గర ఫోటో చెప్తుంది. అవ్వండి, దాని చెవులు పింక్, మా డ్రెస్ కూడా పింక్. మా చెల్లి ఫేవరెట్ కలర్ పింక్ కలర్, మా తమ్ముడు ఫేవరెట్ కలర్ గ్రీన్ ఇంకా బ్లాక్. ఎప్పుడు చూస్తే బ్లాక్. నాదైతే లైట్ బ్లూ ఇంకా లైట్ పింక్. మా చెల్లికి ఏదైనా పింకే కావాలి, ఇంకేం వద్దు. ఓ మా తమ్ముడు చూడండి, మా పెద్ద లయ అనేది. మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ మా డాడీ వద్దన్నాడు. కాబట్టి లయన్ కొంచెం గట్టి ఉంది, కింద అంటే పడకుండా ఉంది, అదైతే ఊగుతుంది. కాబట్టి ఈ టైగర్ ఎక్కేసాను. మా చెల్లి ఎద్దు అని ఫోటో దిగాలా అని చూస్తుంది. అవా మళ్ళీటో పోతుంది. అక్కడ ఇంకా ఉన్నట్టు ఫోటోస్ అంటే స్టోరీస్ ఉన్నాయి, అవి చదవడానికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం దొరకలేదు. అవ్వండి అక్కడ ఇది మెయిన్ గేట్. మళ్ళీ మేము నడుచుకుంటూ అవుతున్నాం. మమ్మీ ఇచ్చింది